హలో హాయ్ అందరికి నమస్తే. సో రానున్న కాలంలో సీజన్ రాబోతుంది. ఇంకొన్ని ఫ్యూ మంత్స్ తర్వాత మనకు వర్షాకాలం రాబోతుంది. ఈ టైంలో చాలా వరకు కూడా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయండి. సో ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్లో అనవసరంగా మీరు యాంటీబయాటిక్ మాత్రం దయచేసి వాడకండి. యాంటీబయాటిక్ అనేది ఓన్లీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లో మాత్రమే వాడాలి. అనవసరంగా మీరు కనుక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి వాడాల్సిన యాంటీబయాటిక్ వైరల్ ఇన్ఫెక్షన్స్కి వాడారనుకోండి, మీ నోట్లో కానివ్వండి, మీ కడుపులో కానివ్వండి, ఒక గుడ్ బ్యాక్టీరియా అనేది ఎప్పటికీ ఉంటుంది. గుడ్ బ్యాక్టీరియాతో మనకు బాడీ కొన్ని యూజెస్ కూడా ఉంటాయి. సో అలాంటి బ్యాక్టీరియా మీరు తీసుకున్న యాంటీబయాటిక్ నుంచి దాన్ని ఎలా ఫైట్ చేయాలని నేర్చుకుంటుంది. సో రేపు పొద్దున నిజంగానే మనకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, అంటే న్యూమోనియా కానివ్వండి, మూత్రంలో ఇన్ఫెక్షన్ కానివ్వండి, అది నిజంగా వచ్చినప్పుడు ఈ గుడ్ బ్యాక్టీరియా నుంచి ఆ బ్యాడ్ బ్యాక్టీరియా అనేది ఇన్ఫర్మేషన్ తీసుకొని యాంటీబయాటిక్ అనేది ఎట్లా ఫైట్ చేయాలని నేర్చుకుంటుంది. సో రేపు పొద్దున మనకు పనిచేయదు, మన పిల్లలకు పనిచేయదు. సో ఆటోమేటిక్గా బీపీ పడిపోతుంది, షాక్లోకి వెళ్తాం, వెంటిలేటర్ మీదకి వెళ్తాం, మనిషి సీరియస్ అవుతాడు, ఎవరం కాపాడలేం. సో దయచేసి అనవసరంగా యాంటీబయాటిక్ మాత్రం వైరల్ ఇన్ఫెక్షన్స్ వాడకండి. థ్యాంక్ యూ.